అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలెక్కి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు నుంచి చూస్తున్నాను, నియర్లీ 42 years నుంచి ఏ నాయకులైనా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడేవారు. ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది. ఇవాళ ఎవరో ఊహించలేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తూనే ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, మాట్లాడుతూ విన్నారు నేను. అందరూ కూడా ఎన్ని కార్యక్రమాలు అండి ఈ 2 yearsలో. రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవనివ్వడం. ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు మళ్ళీ. ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు, ఇతను మరీ నిద్రపోవనివ్వట్లేదు. అంచేత ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలన్నది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.